టాలీవుడ్లో అలనాటి చిత్రాల నుంచి నేటి వరకు చాలా హిట్ పేర్స్ ఉన్నాయి. వాటిలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకటి. గతంలో వీళ్ళు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు చేశారు. అయితే టాక్సీవాలా, శ్యామ్ సింగరై సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ విజయ్తో కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. VD14 పేరుతో ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. దీనిపై అధికారికంగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో నడుస్తోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. విజయ్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్, మూవీ సెటప్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండనకి హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ మూవీని చూడాలి అన్న ఆతృతతో నేషనల్ క్రష్ రష్మిక ఏం చేసినా తెలిస్తే షాక్ అవుతారు. ఆ మూవీని చూడాలి అనే కోరికతో రష్మిక హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్కి వెళ్లింది. అయితే థియేటర్ సిబ్బంది ఆమె నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారు. రష్మిక వచ్చిందని తెలిస్తే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం కష్టమని చెప్పారు. అయినా విజయ్ మీద ఇష్టంతో సినిమా చూడాలన్న కోరికతో భ్రమరాంబ థియేటర్ కి మారువేషంలో వెళ్లి సినిమా చూసిందట. ఈ విషయం కింగ్డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల తెలిపారు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాకు తెలుసు ఈ సినిమా నీకు, నిన్ను ప్రేమించే వారికి ఎంత ముఖ్యమో అని. ఒక మంచి హిట్ కోసం ఎంతగా ఎదురు చూసావో నిన్ను అభిమానించే వారికి కూడా తెలుసు. మనం కొట్టినమంటూ రష్మిక విష్ చేసింది. అయితే ఈ ట్వీట్ కి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. మనం కొట్టినం అంటూ ఒక హార్ట్ సింబల్ యాడ్ చేశారు. దీంతో కొండన్న రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ రష్మికల మ్యారేజ్ డేట్ ఎప్పుడు, ఇంకా ఎంతకాలం ఉంటారు అని సామాజిక మాధ్యమాల్లో అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.